హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవికే చెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు వంశీకృష్ణ, చెస్ కోచ్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే పీస్ సాక్రిఫైస్. మన దగ్గర చాలా వాల్యుబుల్ పీస్ ఉంది, కానీ మన పీస్ని ఇచ్చేస్తాం వాళ్ళకి. వాళ్ళ పీస్ అనేది లెస్ వాల్యుబుల్ అయినప్పటికీ మన పీస్ చాలా వాల్యుబుల్ అయినప్పటికీ మన పీస్ని వాళ్ళు క్యాప్చర్ చేసేస్తారు. ఈవెన్ దో మన పీసెస్ని వాళ్ళు క్యాప్చర్ చేసినప్పటికీ కూడా ఒక టాక్టిక్ అనేది బ్లో అవుతుందన్నమాట. అలా టాక్టిక్ బ్లో అవుతుంది అని మనకి కాలిక్యులేషన్ తెలిస్తే మన వాల్యుబుల్ పీస్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి వెనకాడం. ఇక్కడ మీరు చూస్తే మనం పొజిషన్ని వైట్ సైడ్ నుంచి అనలైజ్ చేస్తాం. బ్లాక్ అనేది మన అపోనెంట్ అని ఎస్యూమ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు బ్లాక్ కింగ్ అనేవాడు స్ట్రక్ అప్ అయ్యాడు. ఇక్కడ స్ట్రక్ అయితే అయిపోయాడు. దీన్నే మనం బ్యాక్ ర్యాంక్ వీక్నెస్ అంటారు. అంటే ఇక్కడ మనకి 3 పీసెస్, మనకి 3 పాన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి అపోనెంట్కి ఈ 3 పాన్స్ ఆ కింగ్ని అక్కడ ఉండిపోయేలా చేసేసాయి. ఇప్పుడు జాగ్రత్తగా మనం కానీ ఇప్పుడు కాలిక్యులేట్ చేయగలిగితే మన అపోనెంట్ని మనం చెక్మెంట్ చేసేయచ్చు ఈజీగా. మీరు మన పొజిషన్ చూసుకుంటే మనకి ఇక్కడ క్వీన్ ఉంది, మన రుక్ ఉంది. మన క్వీన్ కానీ సాక్రిఫైస్ చేస్తే నెక్స్ట్ మూవ్లో ఇట్ లీడ్స్ టు ఎ చెక్మెంట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే క్వీన్ చాలా వాల్యుబుల్ పీస్ అని మనందరికీ తెలుసు. ఎందుకంటే చెస్ బేసిక్స్ నుంచి అందరూ చెప్పారు క్వీన్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ బికాజ్ ఇట్ కంట్రోల్స్ డయాగ్నల్స్ అండ్ ఇట్ ఆల్సో కంట్రోల్స్ గోస్ స్ట్రైట్గా వెళ్తుంది అండ్ దాంతోపాటు డయాగ్నల్స్ని కంట్రోల్ చేస్తుంది. సేమ్ మనకి బిషప్ ప్లస్ రుక్ కాంబినేషన్లో మనకి క్వీన్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్స్ పవర్ ఈజ్ +9 అని కూడా మనకి తెలుసు. అండ్ వెల్కమింగ్ టు ది రుక్ అనేది మనకి +5 కాబట్టి +9 +5 మన పీస్ని వాళ్ళు రుక్ క్యాప్చర్ చేసేలా చేస్తాం. అండ్ నెక్స్ట్ మూవ్లో ఇట్ లీడ్స్ టు చెక్మేట్. ఎలాగో ఒకసారి పొజిషన్ అనలైజ్ చేద్దాం. ఇట్ జస్ట్ సాక్రిఫైస్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇన్ కేస్ మీకు ఇది మీకు తెలిస్తే వీడియోని స్కిప్ చేయండి. అండ్ ఎవరైతే బేసిక్గా ఇంకా చెస్ నేర్చుకుంటున్నాము అనే వాళ్ళకి ఈ సాక్రిఫైస్ కాన్సెప్ట్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. రాను మనం ఇంకా అడ్వాన్స్డ్ సాక్రిఫైస్ అండ్ 5 మూవ్ కాలిక్యులేషన్, 6 మూవ్ కాలిక్యులేషన్ కూడా చూద్దాం. ఇట్ జస్ట్ 2 మూవ్స్ కాలిక్యులేషన్ ఫర్ ది బిగినర్స్. లెట్ గెట్ స్టార్ట్ ద సాక్రిఫైస్ ఇంట్రొడక్షన్ దిస్ వీడియో. మనందరికీ ఒక పర్సన్ తెలుసు, అతను లెవి రోజ్మ్యాన్. మనకి గౌతమ్ చెస్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అతను చాలా బాగా చెప్తారు మనకి పీస్ సాక్రిఫైస్. అంటే పెద్ద మ్యాగ్నస్ కార్ల్సన్ ఇలాంటి గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఆడిన గేమ్స్ని తను అనలైజ్ చేసి మనకి వీడియోస్ చేస్తుంటారు. అండ్ మీకు ఎప్పుడైనా కొద్దిగా టైం దొరికితే మీరు గౌతమ్ చెస్ అని కొడితే అక్కడ యూట్యూబ్లో షార్ట్స్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి షార్ట్స్ చూడొచ్చు. అండ్ తను కూడా వీడియోస్ కూడా చేస్తారు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో. అయితే మన విషయానికి వద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే క్వీన్ టు E8, ఎందుకంటే కింగ్ చెక్లో ఉన్నాడు. ఇప్పుడు అపోనెంట్ కింగ్ చెక్లో ఉన్నాడు అండ్ తప్పదిక కింగ్ ఎటు మూవ్ అవ్వలేడు, ఎందుకంటే తన పాన్స్ తనకి అడ్డు వచ్చేసాయి. సో కింగ్ అయితే ఎటు మూవ్ అవ్వలేడు. ఖచ్చితంగా రుక్ అనేది అపోనెంట్ రుక్ అనేది కింగ్ని క్యాప్చర్ చేయాల్సిందే తప్పదిక. అండ్ ఖచ్చితంగా అపోనెంట్ రుక్ క్యాప్చర్ చేయాల్సిందే. కాబట్టి క్లియర్గా పొజిషన్ని అనలైజ్ చేస్తే రుక్ టు E8. సో రుక్ టు E8 క్రాస్డ్. సో అపోనెంట్ రుక్ క్రాస్ చేసేసింది. ఇప్పుడు మనకి మంచి మూవ్ అన్నమాట. E8 రుక్ టు E8 మనం ఆడితే, రుక్ క్రాస్డ్ E8 ఆడితే ఇట్ లీడ్స్ టు చెక్మెంట్ టు ద అపోనెంట్. ఎలాగో మీకు చూపిస్తాను. ఇట్స్ ఎ చెక్మేట్, ఎందుకంటే కింగ్ ఎటు తప్పించుకోలేదు బికాజ్ తన పాన్స్ తనకే అడ్డు వచ్చేసాయి. మీరు ఇక్కడ పొజిషన్ని జాగ్రత్తగా అనలైజ్ చేస్తే కింగ్ ఇక్కడ స్ట్రక్ అప్ అయిపోయి ఉన్నాడు, ఎందుకంటే తన పాన్స్ తనకి అడ్డు వచ్చేసాయి. అండ్ రుక్ అనేది మన అపోనెంట్ కింగ్ పైన అటాక్ చేస్తున్నది అండ్ కింగ్ ఎటు తప్పించుకోలేడు. ఇట్స్ లీడ్స్ టు ఎ చెక్మేట్. అండ్ అపోనెంట్ కింగ్ సరెండర్ అయిపోయాడు అన్నమాట. ఇక వద్దని చెప్పేసి సరెండర్ అయిపోయాడు. సో ఇలా మనం పీస్ని సాక్రిఫైస్ చేస్తాం, మన వాల్యుబుల్ పీస్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే చెక్మేట్ థ్రెట్ ఉన్నప్పుడు సాక్రిఫైస్ చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే స్పేస్ అడ్వాంటేజ్ కోసం సాక్రిఫైస్ చేస్తుంటారు. కొంతమంది పాన్ సాక్రిఫైస్ ఓపెనింగ్లో కొంతమంది పాన్ని సాక్రిఫైస్ చేస్తారు, స్పేస్ అడ్వాంటేజ్ అంటారు. ఇవన్నీ థియరిటికల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది చెస్. ఇంకా డీప్గా వెళ్తుంటే చాలా ఉంటాయి.
ఇది ఇవాళ వీడియో. జస్ట్ సాక్రిఫైస్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇది. అండ్ నెక్స్ట్ టాక్టికల్ పొజిషన్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ కొద్దిగా బెటర్గా చెస్ని అండర్స్టాండ్ చేసుకుందాం తెలుగులో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సాక్రిఫైస్ పార్ట్ 2లో కలుద్దాం. అంతవరకు బాయ్.